హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేస్తూ పపెట్స్ని ఎలా తయారు చేసుకోవడం చూడబోతున్నారు మీరు. సో అదేంటో చూద్దాం మరి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక వుడెన్ ఐస్ క్రీమ్ స్టిక్ స్పూన్ ఉంది. సో దీంతో ఈరోజు చిన్న క్యూట్ మంకీ పపెట్ని ఎలా తయారు చేసుకోవడం చూస్తారు ఇప్పుడు. సో దీనికి వచ్చేసి మనకి కొన్ని పైప్ క్లీనర్స్ కావాలి, ఆరెంజ్ కలర్ పైప్ క్లీనర్స్, దెన్ కొన్ని ఫోమ్ కలర్ షీట్స్ కావాలి మనకి, దెన్ గూగుల్ ఐస్ కావాలి, దెన్ మార్కర్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. సో వీటితో మీకు ఈరోజు చిన్న అంటే ఐస్ క్రీమ్ స్టిక్ని యూజ్ చేస్తూ స్మాల్ పప్పెట్ మంకీ పప్పెట్ని ఎలా తయారు చేసుకోవటం చూద్దాం ఇప్పుడు, ఓకేనా. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ మన ఈ ఓవల్ షేప్ ఉంది కాబట్టి ఈ ఓవల్ షేప్ని యూజ్ చేస్తూ మనం మంకీ ఫేస్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫోమ్ షీట్ తీసుకుంటున్నాను. సో మీరు డైరెక్ట్గా మీరు డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా సిజర్తో కూడా కట్ చేసుకొని స్పూన్ షేప్ ఎగ్జాక్ట్లీ మీరు ఒక హాఫ్ పోర్షన్ వరకు మీరు డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ హాఫ్ వరకు మనం ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫోమ్ షీట్ మనం కట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మీరు గ్లూ డ్రాప్తో మీరు పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. గ్లూ డ్రాప్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ లుక్తో కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. సో గ్లూ డ్రాప్ ఎందుకంటే నేను మన వర్క్ ఫాస్ట్ కూడా అవుతుంది, సో అందుకని నేను గ్లూ డ్రాప్ యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా గ్లూ డ్రాప్తో ఆరెంజ్ కలర్ ఫోమ్ షీట్ మనం పేస్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మౌత్ వచ్చేసి నేను పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ పెన్సిల్తో మీరు ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓవల్ షేప్ మనం ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని సిజర్తో ఈ ఓవల్ షేప్ని మీరు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ గ్లూ డ్రాప్తో ఇది పేస్ట్ చేసుకుందాం. ఈ కట్ చేసిన పింక్ కలర్ ఓవల్ షేప్ని నేను ఇప్పుడు దీని మీద పేస్ట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఫేస్ రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మంకీకి ఇయర్స్ మనం ఇక్కడ వెనకాల నుంచి మనం జాయింట్ చేయాలి. సో ఇక్కడ బ్రౌన్ కలర్ ఫోమ్ షీట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను డబుల్గా ఫోల్డ్ చేసుకొని సో దీనికి డ్రాయింగ్ చేసుకోకుండా నేను డైరెక్ట్గా సిజర్తో కట్ చేస్తున్నాను. ఈ విధంగా డీ షేప్లో. సో మనకి టూ సైడ్స్ సేమ్ ఇంప్రెషన్ వచ్చేసింది. సో వీటిని ఇలా సపరేట్ కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ప్లేస్మెంట్ చేసుకొని తర్వాత దీన్ని గ్లూ డ్రాప్తో పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇయర్స్ని కూడా ఇక్కడ వెనకాల గ్లూ డ్రాప్తో మనం ఫిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ ప్లేస్మెంట్ చూసుకుంటూ మనం ఈ గ్లూ డ్రాప్ని మనం ఇక్కడ వెనకాల ఫోమ్ షీట్తో ఇలా అంటించాలి. సో ఈ విధంగా మనం గ్లూ డ్రాప్తో ఇక్కడ మనం వన్ సైడ్ ఇయర్ మనం పేస్ట్ చేస్తాం. సో అలాగే నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా గ్లూ డ్రాప్తో మనం ఈ బ్రౌన్ కలర్ ఏదైతే మనం ఇక్కడ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం ఈ బ్రౌన్ కలర్ ఇయర్ మన ఫోమ్ షీట్తో కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా మనం సెకండ్ సైడ్ ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ కొద్దిగా ఫోర్ హెడ్ దగ్గర మనం కొద్దిగా జస్ట్ బ్రౌన్ కలరు గ్లూ డ్రాప్తో మనం ఇక్కడ ఫోమ్ షీట్ని కొద్దిగా అటాచ్ చేయాలి. సో ఇక్కడ చిన్న బ్రౌన్ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మనం ఇక్కడ ఫోర్ హెడ్ పైన పేస్ట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో సిజర్తో మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ గూగుల్ ఐస్ ఉన్నాయండి. ఈ ప్లాస్టిక్ గూగుల్ ఐస్తో మనం ఇక్కడ మంకీ ఐస్ మనం ఇక్కడ ఫిక్స్ చేద్దాం. అలాగే కొద్దిగా బ్లాక్ మార్కర్తో మనం జస్ట్ స్మాల్ ఐ డ్రాప్స్ స్మాల్ ఐబ్రోస్ మనం ఇట్లా బ్లాక్ మార్కర్తో
ఇచ్చేసినాక ఈ బ్రౌన్ కలర్ ఇక్కడ ఏదైతే ఫోమ్ షీట్ ఇలా చెవులాగా మనం ఇక్కడ ఇందాక జాయిన్ చేసుకున్నాం దాని లోపల కొద్దిగా ఇలా యూ షేప్లో, సో ఇక్కడ యూ షేప్తో మనం బ్లాక్ మార్కర్తో ఇయర్స్ డ్రా చేసుకున్నామండి. అలాగే సెకండ్ సైడ్ కూడా మార్కర్తో ఇలా ఇయర్స్ డ్రా చేసుకోవాలి. చిన్న డాట్స్ రెండు ఇలా నాస్ట్రిల్స్ లాగా పెట్టేసి ఒక బిగ్ స్మైలీ బ్లాక్ మార్కర్తో టూ సైడ్స్ కొద్దిగా చిన్న కామర్స్ లాగా ఇచ్చి కర్వ్ లైన్తో ఇలా స్మైల్ ఇచ్చేసి కింద జస్ట్ స్మాల్ లిప్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా మనం ఇక్కడ మనం టూ సైడ్స్ ఇయర్స్ కూడా మనం బ్లాక్ మార్కర్తో డ్రాయింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మంకీ హ్యాండ్స్ ఫస్ట్ మనం జాయిన్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి పైప్ క్లీనర్స్ ఆరెంజ్ కలర్ పైప్ క్లీనర్ తీసుకున్నానండి. సో ఈ రెండింటిని ఫస్ట్ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఈ ఆరెంజ్ కలర్ పైప్ క్లీనర్తో మీరు ఒకసారి జస్ట్ నాట్ వెనకాల జస్ట్ ఒకసారి ఇలా ఈ వైర్ని ఇలాగా ట్విస్ట్ చేసుకుంటే మీకు చక్కగా టైట్గా అంటే నాట్ వేయాలి దీంతో వైర్తో. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీ కోసం మనం ఇక్కడ ఫోమ్ షీట్ తీసుకుంటున్నాం. ఒక ఓవల్ షేప్ మనం అంటే ఫస్ట్ మనం మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఓవల్ షేప్లో. సో పెన్సిల్తో ఇలా డ్రా చేసుకున్నాక ఈ ఓవల్ షేప్ని మీరు సిజర్తో ఫస్ట్ కట్ చేసుకొని ఈ విధంగా మనం ఓవల్ షేప్ ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ మనం దీని లోపల మళ్ళీ ఆరెంజ్ కలర్ ఫోమ్ షీట్తో ఇంకొక ఓవల్ షేప్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇదే సేమ్ మెజర్మెంట్ తీసుకోండి. ఆరెంజ్ కలర్ ఫోమ్ షీట్ని కూడా మీరు ఓవల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఓవల్ షేప్ అంటే బ్రౌన్ కంటే కొద్దిగా ఆరెంజ్ కలర్ స్మాల్ సైజులో ఉండాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్లేస్మెంట్ చేసుకున్నాక ఫస్ట్ గ్లూ డ్రాప్స్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ స్టిక్ మీద ఫస్ట్ గ్లూ డ్రాప్తో మీరు ఇలా ఫిక్స్ చేసేసినాక ఫస్ట్ బ్రౌన్ కలర్ ఫోమ్ షీట్ని కొద్దిగా ఆరెంజ్ కలర్ అంటే ఈ నెక్ అలాగే ఈ బాడీ కనిపించేటట్టు సో ఈ విధంగా మీరు ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో అలాగే నెక్స్ట్ ఓవర్లాప్ చేస్తూ ఆరెంజ్ కలర్ ఫోమ్ షీట్ని కూడా దాని మీద ఇప్పుడు ఓవర్లాప్ చేయాలి బ్రౌన్ కలర్ ఫోమ్ షీట్ మీద. మరి సెంటర్లో కాకుండా కొద్దిగా పైకి కింద బ్రౌన్ కలర్ కొద్దిగా ఎక్కువ కనిపించేటట్టు మీరు ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లెగ్స్ అండ్ టెయిల్ కూడా మనం ఇక్కడ జాయిన్ చేసుకోబోతున్నాం. సో మనకి వైర్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని కూడా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా బ్రౌన్ కలర్ ఫోమ్ షీట్ని లిఫ్ట్ చేసి ఇలా వెనక్కి తిప్పి ఇక్కడ ఫస్ట్ ఒక్కసారి సింగిల్ నాట్ మీరు టైట్గా ఇట్లా నాట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పైప్ లైనర్ తీసుకొని ఈ రెండు వైర్ల మధ్య నుంచి ఈ థర్డ్ వైర్ని కూడా మీరు ఒక సింగిల్ నాట్ ఇలాగా ట్విస్ట్ చేసుకొని ఇక్కడ నాట్ వేయాలి. సో ఇది వచ్చేసి మీకు టెయిల్ కింద మనం ఇప్పుడు ఈ వైర్ని మనం యూజ్ చేస్తాం. ఈ రెండు ఏదైతే పెద్దగా ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇది వచ్చేసి ఏదైతే పెద్ద ఫస్ట్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ దీని వచ్చేసి మీరు టెయిల్ లాగా మీరు ఎనీ యాంగిల్లో మీరు ఇలాగా ట్విస్ట్ చేసుకొని మీకు ఎంత కావాలో అంతవరకు మీరు ట్విస్ట్ చేసి మీరు సిజర్తో కట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి కాళ్ళు కింద మనం యూజ్ చేస్తున్నాం. సో వీటిని వచ్చేసి ఫస్ట్ మీరు ఎల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి వైర్ని. అలాగే ఇప్పుడు వచ్చేసి జెడ్ షేప్లో మీరు ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా ఫీట్ కోసం మీరు ఇలాగా కార్నర్లో
జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చేసి ఇలాగా ఓవల్ షేప్లో ఇలా వదిలేసేసేయండి. సో ఇది వచ్చేసి మంకీ లెగ్స్ కింద మనం యూస్ చేస్తున్నాం. సో అలాగే సెకండ్ లెగ్ కూడా సేమ్ ఫస్ట్ వి షేప్లో మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఓవల్ షేప్లో మీరు ఈ వైర్ని మీరు ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. సో లెగ్స్ రెడీ అయిపోయినాయి. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనం ఇలా ఈ విధంగా వి షేప్లో ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్కి మీరు జస్ట్ ఒక సింగిల్ నాట్ లాగా ఇచ్చేసి ఈ మిగిలిన చిన్న పీస్ దాన్ని మనం ఇక్కడ థంబ్ లాగా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా సో ఏదైతే మనం ఇక్కడ పైప్ క్లీనర్ ఆరెంజ్ కలర్ మనం ఏదైతే వైర్ తీసుకున్నామో దాంతో మనం లెగ్స్ అలాగే హ్యాండ్స్ అలాగే టెయిల్ కూడా మనం రెడీ చేసుకున్నాం అండి. సో ఇలా స్మాల్ చిన్న పప్పెట్స్ కూడా మనం డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో చేసిన కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం చాలా సింపుల్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బన్నీ ర్యాబిట్ కూడా ఎలా తయారు చేసుకోవటం. సో ఇక్కడ వచ్చేసి నేను వైట్ అండ్ పింక్ కలర్ పైప్ క్లీనర్ తీసుకున్నానండి. సో మీరు వచ్చేసి ఇక్కడ వెనకాల నుంచి మీరు ఇట్లా జస్ట్ ఇలా డబ్ల్యూ షేప్లో మీరు ఇలా జాయిన్ చేసి సో కొద్దిగా ఈ గ్లూ డ్రాప్ అంటుకోకుండా మీరు అంటించినప్పుడు కొద్దిగా ఏదైనా కలర్ఫుల్ పేపర్ని మీరు ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. సో టర్న్ చేసినాక మీకు ఇలా గూగుల్ ఐస్ కొద్దిగా ఫిక్స్ చేసి మార్కర్తో స్మైల్ ఇచ్చేసి సో చిన్న పింక్ కలర్ బో ఇచ్చేసి బాడీ మొత్తం చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ పైప్ క్లీనర్తో మరియు జస్ట్ ఇక్కడ హాఫ్ వర్క్ మీరు స్టిక్ని కొద్దిగా కవర్ చేసినా కూడా చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. సో ఇది ఒక జస్ట్ సింపుల్ మోడల్ అండి ఇది. సో ఇది వచ్చేసి బన్నీ ర్యాబిట్ లాగా డిజైన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఫ్రాగ్ని కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఫోమ్ బాల్స్ యూజ్ చేశాను. మౌత్కి వచ్చేసి ఫోమ్ మెటీరియల్ యూజ్ చేశాను. అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇందాక మనం ఎలా అయితే తయారు చేసాం సేమ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్కి గ్రీన్ కలర్ పైప్ క్లీనర్ని యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి ఫ్రాగ్ డిజైన్ ఇది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫోమ్ బాల్స్ ఇలా యూజ్ చేస్తూ మీరు చిన్న స్మాల్ టెడీ బేర్ని కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. బాడీ కోసం నేను పైప్ క్లీనర్ యూజ్ చేశాను. ఇవి వచ్చేసి మీకు మార్కెట్లో ఫోమ్ బాల్స్ అంటే మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాగా మీరు చిన్న క్యూట్ టెడీ బేర్ని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా స్మాల్ అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూజ్ చేస్తూ మనం పిల్లలకి ఇలా చిన్న పప్పెట్స్ మనం స్టోరీ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బొమ్మలను కూడా మనం తయారు చేసి వాళ్ళకి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక చాలా క్లియర్గా వాళ్ళు చిన్నపిల్లలు చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో మీరందరూ చూసారు కదండి ఐస్ క్రీమ్ స్టిక్ని యూజ్ చేస్తూ అలాగే ఫోమ్ మెటీరియల్ అండ్ పైప్ క్లీనర్స్ యూజ్ చేస్తూ ఎలా అందమైన పప్పెట్స్ని మనం తయారు చేసుకోవటం. సో వచ్చే ఎపిసోడ్లో మరీ సరికొత్త క్రాఫ్ట్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.